బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పాకిస్తాన్తో భారత్ మ్యాచ్లు ఉండవని స్పష్టం చేసింది. ఇకపై పాక్తో ద్వైపాక్షిక సిరీస్లు ఉండబోవని తేల్చి చెప్పింది. కొద్ది రోజుల క్రితం జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో కూడా మనం చూడవచ్చు. మ్యాచ్లకు సంబంధించి పాకిస్తాన్లో కూడా కొన్ని మ్యాచ్లు జరగాల్సి ఉంది, కరాచీలో కొన్ని మ్యాచ్లు జరగాల్సి ఉన్నప్పటికీ కూడా బీసీసీ తీసుకున్నటువంటి నిర్ణయాలతో భారత్ కేవలం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో మాత్రమే ఆడింది. పూర్తిగా ఆడిన మ్యాచ్లన్నీ కూడా పాకిస్తాన్తో ఆడిన మ్యాచ్లు కూడా అక్కడే ఆడడం జరిగింది. సో పాకిస్తాన్లో అడుగు పెట్టడానికి కూడా అప్పుడు బీసీసీ అంగీకరించలేదు. ఇక మొన్న జరిగినటువంటి పహల్గాం ఘటన తర్వాత బీసీసీ తీసుకున్నటువంటి మరో కీలక నిర్ణయం, ఇక మీదట పాకిస్తాన్తో భారత్ మ్యాచ్లు ఆడబోదు, ద్వైపాక్షిక మ్యాచ్లు భారత్ ఇక ఆడబోదని బీసీసీ తీసుకున్న నిర్ణయాన్ని చూస్తున్నాం. దీని అర్థం ఇక మీదట పాకిస్తాన్ భారత్ మ్యాచ్లు, క్రికెట్ మ్యాచ్లు ఉండవు. భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే రెండు దేశాల్లో యుద్ధాన్ని చూసినట్టుగా క్రికెట్ అభిమానులు కానీ రెండు దేశాల ప్రజలు కానీ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఎమోషన్స్తో కూడుకున్నటువంటి గేమ్ అది. కానీ ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఇది కూడా ఒక నిర్ణయంగా మనం చూడవచ్చు. జరిగినటువంటి ఘటనలో పాక్ని ఏకాకిని చేయడం, పాక్కి అష్టదిగ్బంధనం చేయడం అనేది భారత్ వ్యూహంగా కనపడుతోంది. ఆ వ్యూహంలో భాగంగా ప్రస్తుతం తీసుకున్నటువంటి నిర్ణయం, మొన్న జరిగినటువంటి దాడికి ప్రతిగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ప్రస్తుతం బీసీసీఐ కూడా ఒక భాగమైంది.